అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పాపుల్ని రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చింది. చూడాలని స్ఫూర్తిగా కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినంటే పాపులంటే చెడ్డవాళ్ళు అని అర్థం. పరిశుద్ధులంటే మంచివాళ్ళు అని అర్థం. అయితే బైబిల్లో పాపుల బోధ పైపైన ఉంది, నీతిమంతుల బోధ లోతుగా ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ఈ లోతు బోధ వెలుగైనది, పై బోధ చీకటైనది. అంటే పాపుల్ని పిలుచుటకు క్రీస్తు చేసి లోకానికి వచ్చినట్టే చెడ్డవాళ్ళని పిలిచి మంచివాళ్ళు గుంపులో చేర్చిన తర్వాత మళ్ళీ మంచివాళ్ళని చెడ్డవాళ్ళ గుంపులోకి చేర్చడం, పిలవడం. ఎందుకంటే చెడ్డవాళ్ళే మంచివాళ్ళుగా మారాలని పిలుస్తారంటే మళ్ళీ మంచివాళ్ళు చెడ్డగా మారిపోవాలని పిలవడం. ఎందుకంటే ఆయన నరులో ఒక ఆత్మ ఉండగా బట్టి చెడ్డతనానికే నిత్య నరకం ఉంది కాబట్టి, మంచితనానికే నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని వేయడానికి ఆయన పాపుల్ని రక్షించుటకు క్రీస్తు చేసి లోకమునకు వచ్చినని చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోతు బోధ అనేది గొర్రెలు దొడ్డ ఉన్నది, పై బోధ అనేది మేకల దొడ్డ ఉన్నది. లోతు బోధ పరిశుద్ధులను, పై బోధ పాపులు. ఇది వెలుగు చీకటే. వెలుగు లోతు బోధ, చీకటే పై బోధ. ఈ రెండు గ్రహించుకోకుండా మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లు చెప్తూ బోధ చేస్తూ ఆత్మలు రక్షించేస్తాను, ఆత్మలు రక్షింపబడిపోతాయని చెప్పి అనేక జనాలని మోసం చేస్తూ బోధ చేస్తున్నారని మీకు తెలియపరుస్తున్నాను. అందుకే అక్కడ పాపులు రక్షించే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ వాక్యం చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులవుటకే దేవుడు మమ్మల్ని తెలిసిన కానీ అపవిత్రులుగా ఉంటాకు పిలవలేదు. ఎందుకంటే అపవిత్రులుగా ఉంటారు పిలవలేదు. ఆయన నేను పరిశుద్ధులు కానీ మీరు పరిశుద్ధులై ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు. నేను పాపులు పిలువ వచ్చి కానీ నీతిమంతులు పిలవరాలని చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్ల, ఈ సత్యాన్ని గ్రహించి సంగతులు గ్రహించి మీరు రక్షింపబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మలు రక్షించేవాడు ముందుకుండా దేవుడు పిలిచిన వాడై ఉంటాడు. అబ్రాహామును పిలిచాడు, యోనాను పిలిచాడు, సేవ చేశాడు. అలాగా లోతు బోధలో పిలవాలి, పై బోధలో కాదు. పై బోధలు అయితే సైతాన్ని పిలుస్తుంది, లోతు బోధలు అయితే ప్రభువు పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రభువు పిలిచిన బోధలోనే రక్షణ ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ముందు చెప్పేవాడు ఆత్మ రక్షించుకునేవాడు అయితేనే లోతుగా చెప్తాడు. చెప్పలేనివాడు ఆత్మ రక్షించుకోలేనివాడైతే లోతుగా చెప్పడం. ఈ చెప్పేవాడు ఆత్మ లోతుగా రక్షించుకోవాలని చెప్పేవాడు అయితేనే ఇతర ఆత్మలు కూడా రక్షింపబడతారు. చెప్పేవాడు ఆత్మ లోతుగా చెప్పకూడదని మరి చెప్పలేనివాడైతే ఆత్మలు రక్షింపబడాలి. ఎందుకంటే దైవభక్తి గొప్ప లాభసాధకమైందని చెప్తున్నారు. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశంలోని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. గుడ్డివారితో సూటే వాడుతారు, గుడ్లో పడుతురని చెప్తున్నారు. గుడ్డివారు ఎవరు పైపైన నడిపించేవాళ్ళు. గుడ్డివాళ్ళు ఊరికి పోయే తోవ తెలియదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రారని చెప్పారు. ఊరికి పోయే తోవెరగిన వారే బుద్ధిహీన తమ ప్రకాశం చేత ఆయుష్పడుదురు. కిందనున్న పాతాళం తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతులు పరమకు చేరు మార్గం నడుచుకోమని చెప్పారు.
మరణం వస్తువులకు బ్రతుకున్నాడు ఎవరు, పాతాల వస్తువులు రాగానే తను తప్పించుకునగలవారు అని చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, ఈ సంగతులు గ్రహించి మీరు రక్షింపబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దైవభక్తి గొప్ప లాభసాధనమైందని మనుషులు గొప్పల కోసము, పేరు ప్రతిష్టల కోసము, డబ్బుల కోసము, ఘనతల కోసం బోధ చేస్తున్నారని, ఆ బోధలు రక్షించవని, ఆత్మలని విషయమే బోధ చేసేది రక్షించదని, శరీరకార్యము స్పష్టమైనవి అవేమనగా జారత్వం, అపవిత్రత, కామతత్వం, విగ్రహారాధన, అభిచారములు, దేశములు, అలకములు, మసచ్చరములు, పొదములు, కక్షలు, భేదములు, విమతములు, అసత్యములు, మరి ఇట్టి శరీర కార్యములు అని చెప్తున్నాడని, ఆత్మపదాలే మనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, స్వార్థ్యూపం, ఆశానిగ్రహం వంటి వాటి వీరేమైనా ఇదని చెప్తున్నాడని, మరి శరీర కార్యము చెడ్డమని, ఆత్మపదాలు మంచిదని, ఆత్మపదాలను తెచ్చి చేయమని, శరీర కార్యం తెచ్చి చేయడం లేదని మీకు తెలియపరుస్తూ, మీరు వెంటబడి ముందురు కానీ గ్రహింపరు, చూచున్నప్పుడు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకుంటారని ప్రభువైన దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా నేనే అని చెప్తున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ప్రవక్తలను ఏర్పరుచుకుని, మరి నీకును వారికి మధ్య జన్మల ప్రవక్త ఉన్నాడని, మరి ఆ మధ్య ప్రవక్త ద్వారానే పరలోక రాజ్యం వెళ్ళాలని, మరి అక్కడ ఇంకో మాట ఇచ్చాడు, ఆయా జాతుల మనసులు సృష్టించి వారు ఒకవేళ తలముల వారి పనిచేయమని తన ఎదుగు నిర్ణయం కారణం తన నివాస పొలిమార్లు ఏర్పరచినమాట. నివాస పొలిమార్లు ఏర్పరచినంటే మరి ఆ జనాలు నిజమైన దేవుడి కోసం, ఆ పరిశుద్ధుడి కోసం, నేను పరిశుద్ధుని కానీ మీరు పరిశుద్ధులైనది అని చెప్పిన దేవుడి కోసం ఎదుర్కొంటారని తన నివాస పొలిమార్లని చర్చు ఏర్పరచదని మరి తెలుసుకున్నవారని ఆ చర్చిలో ప్రవక్తలు పెట్టాడని, ఆ చర్చిలో ప్రవక్తల ద్వారా కానీ నవదాత్మ రక్షింపబడాలని నేను తెలియపరుస్తున్నాను. మరి ఈ వాక్యాలు గ్రహించి, ఈ సత్యాన్ని గ్రహించి, మరి అందుకే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో అలా చెప్పాడు శరీర కార్యం గురించి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడని మత్తయి 7:21లో ప్రభువుని యేసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులను నన్ను చూచి ప్రభువా నేను నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దేవుని వెళ్ళవట్లేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారిలా ఉన్న అర్థం పొందని వారితో చెప్పుదు అని చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సంగతి గ్రహించండి, ఈ సంగతిలో ఆలోచన చేయండి. ఆత్మలు రక్షింపబడాలంటే లోతుగా నడిపించే బోధకులు కావాలి, పైపై నడిపించే బోధకులు కావాలి. బండ మీద కొనాకు లోతుగా ఉండే, మీద కొనాకు లోతు కాదు, పైపై ఉంటుంది. ఎందుకంటే బండ మీద కొనాలి లోతుగా నడిపించమన్నాడు కాబట్టి పైపై నడిపించమనలేదు. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్యంలో నడిపించాలన్నమాట. ఏమైనా దేవుడి పిల్లారా, ఎందుకంటే సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించాలి. పేతురు నేను ఆలోచనను నడిపించమన్నప్పుడు స్థావరమైన చేపట్టాలి. చూడండి దేవుడి పిల్లారా, సత్యాన్ని గ్రహించండి, ఆత్మ రక్షించుకునేలాగా ప్రభువుని అడగండి. ప్రభువు యూత్గా నడిపించే ప్రవక్త ఎవరున్నారో, మరి ఖచ్చితంగా చెప్పే ప్రవక్త ఎవరున్నారో ఆ ప్రవక్త ద్వారా ఆత్మను రక్షించడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రభువుని అడిగి ఆ ప్రభువు ప్రవక్త ఎవరు చూపిస్తారో, ఆ లోతుగా చెప్పే ప్రవక్తని ప్రభు ఎవరిని చూపిస్తారో వాళ్ళ ద్వారాగా మీరు నడవాలని తెలియపరుస్తాను. అలాగే ఎందుకంటే నరుడు ఆత్మకు సాగు లేదు. ఎందుకంటే నరులో ఆత్మ ఒకటి ఉన్నదని చెప్తున్నాడు. ఆయన అన్నయ్య వెనుకల వాళ్ళే మరల భూమి మీద సేను ఆత్మ తమ దయచేసింది ఏమవుతుందో మరలా పోయింది. అది ఆత్మను రక్షించుకుంటానికి కావాలి. ఆత్మకు సాగు లేదు. ఆత్మను సంపనేక దేవుని సొంత వారికి భయపడకూడదు, కానీ ఆత్మన దేవుని కూడా నరకంలో నశింపజేయగలడానికి ఇక్కడ దేవుని భయపడమని చెప్తున్నారు. ఏవో ఇచ్చింది ఏవో తీసుకుపోవాలని చెప్తున్నారు. దేవుని పిల్లారా, మరి ఆత్మ విషయంలో సాగు లేదు కాబట్టి అది 2 లోకాల్లో ఉండాలి. సైతాన్ లోకంలో ఉండాలి, ప్రభు లోకంలో ఉండాలి. సైతాన్ లోకంలో ఉంటే నిత్యనాత్మ, ప్రభు లోకంలో ఉంటే నిత్య జీవం.
సైతం లోకం, భూలోకం, పాతాళ లోకం, కటికి చీకటి లోకం, ప్రభులోకం, గొప్ప వెలుగు లోకం. సైతం లోకం, తత్వ లోకం, ప్రభులోకం, తినమైన ప్రభులోకం. ఇదిగో నేనే దేవుని తప్ప వేరొక దేవుని లేదు. మృతికొందించేవాడిని, బ్రతికించేవాడిని నేనే, గాయపరచువాడిని, స్వస్థపరచువాడిని నేనే, నా చేతుల నుండి విడిపించేవాడు ఎవడో లేదో చెప్తాను. ఆ నిజమైన దేవుడి కోసం ప్రయాసపడి పారం మోసుకుంటున్న జనుల నా అర్థగానే మీకు నేను విశ్రాంతి కలిగేయడానికి చెప్తున్నాను. దేవుడు ఆయన రాకడొచ్చేదాకా ఎవరినేమందో ఎవరిని శిక్షించడం. ఎందుకంటే అధిక దుర్మార్గ పనులు చేయకుండా బుద్ధిహీనంగా లేకుండా కాలం ముందుగానే ఎలా సంకోలు అంటే మనిషి దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆయన శిక్షించారు, దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటాడు, బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటాడు అని మీకు తెలియపరుస్తున్నాను. ఎలానగా పాపం వల్ల వచ్చే జీవితం మరణం అయితే దేవుని కృప వల్ల మన ప్రభుత్వం తీసుకునేది నిత్య జీవితం అని చెప్తున్నాను. మన దేవుని పిల్లల చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని ఒప్పుకున్నాను అన్నారు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడైతే మోగులు గంగంగాడు తాగొందని దేవుడు ప్రేమ ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమస్వరూపి అని ఆయన చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్తున్నాను. ప్రేమ దేవుని పిల్లల సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని గ్రహించి సత్యం ద్వారా మీరు రక్షింపబడతారని, మీ ఆత్మను రక్షించుకుంటారని, ఆ నిత్య మార్గానికి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వెళ్ళేలాగా రక్షించుకుంటారని తెలియపరుస్తున్నాను. నన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఏర్పరచుకోవడం వల్ల దేవుడు ఇచ్చే అనుభవం ద్వారా నేను చెప్పగలుగుతున్నాను మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమ దేవుని పిల్ల లోకంలో అనేక ప్రవర్తలు మరి ఉన్నారు, కానీ వాళ్ళు రక్షించారు, వాళ్ళ ద్వారా రక్షింపబడతారని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరుచుకుని నా ద్వారా శుభార్త చెప్పించేలాగా నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి మీకు నిజం చెప్పాలని మీకు తెలియపరుస్తూ మరి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజం లోతుగా ఉంది కాబట్టి, అబద్ధం పైపైన ఉంది కాబట్టి, నిజం చెప్తేనే ఆత్మ రక్షింపబడతాయి కాబట్టి, అబద్ధం చెప్తే ఆత్మ రక్షింపబడతాయి కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని పిల్లలారా, బోధన గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి, సత్యం వల్ల రక్షింపబడేలాగా మీ ఆత్మ రక్షింపబడేలాగా మరి ప్రయాసపడాలని తెలియపరుస్తున్నాను. ఇట్లు మీ ప్రకారం యెహోషువ ఇంకా బోధలో మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేదల్లా రోజుబాటు చెప్తానని ప్రభువు తెలుసు, ఖచ్చితంగా చెప్తానని ప్రభువు తెలుసున్న మూలన నన్ను ఏర్పరచుకున్నాడు, నా ద్వారా చెప్పించుకుంటున్నాడని మీకు తెలియపరుస్తున్నాను. ఇట్లు మీ కృపారో యెహోషువ మరుగైంది ఆయనకి ఏది కూడా మరుగుపరచుకోకుండా సత్యంగా చెప్పే ప్రవక్తలు ఎవరో లోతుగా చెప్పే ప్రవక్తలు ఎవరిని ఎన్నుకోవాలో ఎన్నుకునే వాళ్ళ ద్వారా మీకు సత్యాన్ని తెలియపరుస్తాడని, అబద్ధాన్ని దాచిపెట్టకుండా నిజంగా చెప్పే ప్రవక్తలను ఏర్పరుచుకుని చెప్పించేలా చేస్తాడని, తెలియపరిచేలా చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను. మీరు తెలుసుకుని నేనే మార్గమైన దాంట్లో ఊరికిపోయే తాగురని వారి బుద్ధిని తమ ప్రయాసం చేత ఆశపడరు అని చెప్తున్నారు. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరి తండ్రి వద్దకు రావడాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆ మార్గంలో నడుచుకుంటారని, మన మనసు మోసపోయిందే తప్పుదారిని వాడిని తీసుకుని పోల్చున్నారు. కానీ తన ఆత్మను రక్షించుకొని చాలని మన కుడి చేతిలో అబద్ధం ఉండదని అనుకుంటకు వాడిని గుర్తు సాలదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. పిల్లల ధర్మశాస్త్రం ఆత్మ సమానమైంది ఎరుగుదాం. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతుండను. దేవుడైన యెహోవా నేల మట్టితో నియమించి వారి నాశకరమైన జీవవాయువుగా నరుడు జీవాత్మని చెప్తున్నాడు. ప్రేమని దేవుడి పిల్లారా, దేవుడు ఆత్మ కనుక నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని చెప్తున్నాడు. ప్రేమని దేవుడి పిల్లారా, సత్యాన్ని గ్రహించండి. మరి ఏది అబద్ధమో ఏది సత్యమో తెలుసుకుని మీరు నడుచుకుంటారని నేను తెలియపరుస్తున్నాను. ప్రేమని దేవుడి పిల్లారా, అలాగే సమస్త మానవాత్మలకు దేవా యెహోవా, సమస్త శరీరాత్మలకు దేవా యెహోవా అని చెప్తున్నాడు. ప్రేమని దేవుని పిల్లారా, ఎందుకంటే ప్రకృతి సంబంధం ఎత్తబడే ఆత్మ సంబంధం కలిగిస్తాను. ప్రకృతి సంబంధమైన దేహం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన దేహం కూడా ఉన్నదని చెప్తున్నారు. ప్రేమని దేవుని పిల్లారా, ఎందుకంటే మీరు సత్యాన్ని గ్రహించండి. నేను నరులో ఆత్మ ఉందని చెప్తున్నాను. నరుని ఆత్మ ఏ పెట్టింది దీపం అది అంతరంగంలోని శోధించమని చెప్తున్నాడు. వాడు
మరి దేవుని పిల్లారా, మేఘంలో నా ధనుసు ఉంచుకుని అది భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండను. నేను మేఘం పైకి ఆ ధనుసును రప్పించినప్పుడు అది మీకు కనిపించని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, క్రీస్తు పూర్వం క్రీస్తు సగం వారి సత్యాన్ని అసత్యాన్ని మార్చి సృష్టికర్తకు బతిగా సృష్టిని పూజించి సేవించాలని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, ఎందుకంటే ఆయన నిన్న అనేది మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. ఆయన బయలుపరచబడే దేవుడు ఆయన. ఎందుకంటే దేవుడు నిజాన్ని తెలియపరిచి నిజం ద్వారా రక్షింపబడాలని ఆత్మను ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తు అక్కడ వచ్చేదాకా మరి సర్వలోకాన్ని శాంతికరమైన సర్వలోకమును కాదు సర్వ పాపమును శాంతికరమైన చెప్తున్నాడు. కాబట్టి ఆయన దేవుని పిల్లారా, ఆయన అక్కడ వచ్చేగా మేకల్ని గొర్రెల్ని ఏర్పరిచినట్టు మరి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని మరి తీర్పులు నిలబెట్టి దేవుని పిల్లారా, చెడ్డవాళ్ళంటే మరి నిత్యనారకు సంబంధులు, మంచివాళ్ళు అంటే నిత్యజీవుకు సంబంధులు. మంచివాళ్ళు కుడి పక్కన, చెడ్డవాళ్ళు ఎనం పక్కన ఉంచుని మరి సైతాన్ సంబంధులు ఎనం పక్కన, మరి ప్రభు సంబంధులు కుడి పక్కన మరి నిలబెట్టి ఆయన తీరుస్తాడని. అప్పుడు ప్రభువు అక్కడ వచ్చేదాకా కూడా ఆయన ఎదురు చూస్తున్నాడని, ప్రభువు అక్కడ వచ్చే వరకు కూడా ఎవరిని ఏమనకుండా వింటున్నాడని, ఆయన దుర్మార్గంగా పనిచేసినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటాడని, మరి అంతవరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడని తెలియపరుస్తున్నాను. మేకలు కుడి పక్కన గొర్రెలు వెలుగై ఉన్నాయని, వెనం పక్కన మేకలు చీకడై ఉన్నాయని, పాతాళ లోకానికి మరి భూలోకంలోనూ మరి మేకలుగా ఇచ్చినారకానికి పోతాయని, సైతాన్ లోకానికి పోతాయని, మరి వెలుగు సంబంధులు, పరిశుద్ధ సంబంధులు, ప్రభు సంబంధులు మరి నిత్య జీవనం పోతారని తెలియపరుస్తూ 2 మార్గాలు, జీవం మరణం పెట్టాడు. కాబట్టి మంచి చెడు 2 మార్గాలు పెట్టాడు. కాబట్టి అబద్ధం సత్యం, న్యాయం అన్యాయం అని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, నీతి దుర్నీతి అని పెట్టాడు. కాబట్టి నేను తెలియపరుస్తాను. ఇప్పుడు మన దేవుని పిల్లారా, అన్యాయస్తులు దేవుని రాజ్యం పోకసులు కారని మీకు తెలియదా అని చెప్తున్నాను. ఇప్పుడు మన దేవుని పిల్లారా, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం, విశ్వాసకి పాలెక్కడే అని చెప్తున్నాడు. దేవుని దేవుని పిల్లారా, అవిశ్వాసంతో జోడుగా ఉండవద్దు అని చెప్తున్నాడు. దేవుని దేవుని పిల్లారా, మరి వెలుగు ఫలములు, మంచితనం, నీతి, సత్యం వాటిలో కనబడుతున్నాయని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. నేను యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి నేను స్టేటస్కు వాక్యం చెప్పాలని నాకు ప్రభు ప్రేరేపించడం ద్వారాగా నేను పాస్టర్గా అభిషేకించబడి బాప్తీసం తీసుకుని నేను కూడా మరి క్రైస్తవుడు అయ్యి ఒకరు దూషించి ఒకరు తిట్టినోడిని క్రైస్తవుడు ప్రభు మారి ఈ రోజుని మీతో చెప్పగలుగుతున్నానని, ఈరోజు మీతో చెప్తున్నానని, ఆత్మ సంబంధమైన బంధం ఉందని, ప్రభువు సంబంధమైన బంధం ఉందని నేను తెలియపరుస్తున్నాను. ఆ నిత్య జీవరాజ్యంలో మీరు రక్షింపబడాలని నేను ఈ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని, ఈ ఆత్మ సంబంధం భక్తి, నీతి, పరిశుద్ధత మరియు శక్తి కలిగి ఉన్న వాళ్ళే రక్షింపబడతారని, పరలోక రాజ్యం వెళ్తారని, ఈ క్రీస్తు భక్తిని చేపట్టిన వాళ్ళే పరిశుద్ధత, నీతి, భక్తి, శక్తిని చేపట్టిన వాళ్ళే మరి ఆ వెలుగులో నడుచుకున్న వాళ్ళే ప్రభు లోకానికి వెలుగై ఉన్నానని చెప్తున్నాడు. ఆయన నుండి ఎంత మాత్రం చీకట్లేదని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఆ వెలుగులోనే మీరు రక్షింపబడాలని కోరుకుంటున్నాను. వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడుచుకోండి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎందుకు ఎంత మాత్రం చీకట్లేదని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఆ వెలుగులో రక్షింపబడాలని కోరుకుంటూ ఇంకా మీకు వాక్యాలు ఇంకా తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా వాక్యాన్ని మీకు తెలియపరిచి లోతైన విషయాలు, లోతైన అనుభవం, లోతైన మర్మాలు మీకు తెలియపరచాలని, మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా చెప్తానని, మీకు ఇంకా తెలియపరుస్తానని, మరి ఇంకా మీరు తెలుసుకుంటారని ప్రభు అయిన యేసు నామం పేరట, పరిశుద్ధుడైన నామం పేరట, శిలువ నామం పేరట, మన శక్తిమంతుడైన రక్షకుడైన క్రీస్తు శిలువ నామం పేరట, పరిశుద్ధమైన యేసుక్రీస్తు శక్తి
విలువైన నామం పేరట మికిలి మిమ్మల్ని దేవుని పిల్లలుగా ఆదరించి చెప్తూ పేరట వేడుకొంచు ఈ వాక్యం ముగిస్తానని మిమ్మల్ని వాక్యం ముగిస్తానని చెప్తూ ఇప్పటితో ఈ వాక్యం మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థించుతున్నాను. క్రీస్తునామములో శిలువ నామములో ప్రార్థించుతున్నాను. వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటారని వాక్యం మీకు పోస్ట్ చేస్తూ దేవుడి పిల్లలకు క్రైస్తవ పిల్లలకు పోస్ట్ చేస్తూ ప్రపంచమంతటికి క్రైస్తవులకు పోస్ట్ చేస్తూ ఈ వాక్యం మీకు తెలియపరచాలని తెలుసుకోవాలని తెలుసుకున్న కోరుసాగాని శిలువనామలో యేసునామములో మీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రభు వెలుగే ఉన్నారు కాబట్టి మీరు ఇంటి మట్టి ముందు కానీ గ్రహింపుడు సూచనకు సూచన కానీ అంత మాత్రం తెలుసుకున్నాను. మీరు తెలుసుకుని నడుచుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఇప్పుడు మీకు అపారవ ఏకశివ ప్రార్థించారు వేడుకుంటున్నాం పరమ తండ్రి వేసుకోగా వేస్తున్నాంలో మీ శిలువనామములో మీకు ప్రార్థించారు వేడుకుంటున్నాం పరమ తండ్రి వేసుకోగా. మీకు వీడియోలు ఇంకా తెలియపరిచి సత్యమైన బోధ లోతు బోధ తెలియపరచాలని ప్రార్థించి దేవుని పిల్లల బట్టి శిలువనామం బట్టి ప్రార్థించి మిమ్మల్ని వేడుకుంటున్నానని ప్రార్థించాలి వేడుకుంటున్నానని వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ సత్యబోధను మీరు నమ్మి రక్షింపబడతారని తెలియపరుస్తూ అంతటితో ముగిస్తున్నాను. ఆమేన్.